జై బోలో భవానీ మాతాకి జై. మనమైతే అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్లి మాల తీపించుకొని బయటికి అయితే వచ్చేసినాం. అయితే దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఆ నుంచి అయితే అన్నప్రసాదం కేంద్రంకి అయితే వచ్చేసినాం. అన్నప్రసాదం స్వీకరించి ఆ నుంచి అయితే కార్ దగ్గరికి వచ్చే వరకు అయితే కార్ పరిస్థితి ఇలా ఉంది. నిజంగా నా దరిద్రం ఎట్లయితుందా అందరి దరిద్రం ఎట్లయితుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు కార్ గిటంగ్ పంక్చర్ అయింది. మాత దగ్గరికి వచ్చినాక గిటంగ్ ఇదే బాధ. నిజంగా ఈడికే అలసిపోయినాం అంటే ఇట్లయితే మీ గిటంగ్ ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే వేయండి. ఆడికెళ్ళి అయితే పంక్చర్ షాప్ కి వచ్చి పంక్చర్ అయితే వేయించుకున్నాం. మనం అయితే మీరు ఏడికైనా వెళ్ళినప్పుడు కార్ కి స్టెప్ ని మంచిగా ఉంటేనే వెళ్ళండి. ఎందుకంటే మనం బయటికి ఏడికైనా వెళ్ళినప్పుడు ఆడైతే డబల్ రేట్లు ఉంటాయి ప్రతి దానికి. ఇక మన బండికి అయితే పంక్చర్ చేయించుకొని ఈడికెళ్ళి అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఏడికంటే బీచుపల్లి హనుమాన్ టెంపుల్ దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనమైతే కృష్ణానదిలో మంచిగా స్నానం చేసుకొని హనుమంతుని అయితే మంచిగా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. నాకు బీచుపల్లి టెంపుల్ ఎంత ఫేమస్ ఇక్కడ ఈ తాడు గిటంగా అంతే ఫేమస్. అదే మన చేతికి ఇలా తాడు ఎక్కడ అల్లరు ఈ బీచుపల్లి టెంపుల్ దగ్గరనే అల్లుతారు. ఆ నుంచి అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మళ్ళా షాద్ నగర్. భవానీ మాతాకి జై. జై శ్రీరామ్, జై హనుమాన్.